హలో గైస్, ఈరోజు మనకి మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడతాయి, సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాం. మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడతాయి, మేజర్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రేపు మనకి సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి అనమాట, వాటి గురించి డిస్కస్ చేద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మెస్డాక్ కానివ్వండి, అదానీ గ్రీన్ కానివ్వండి, సో అపోలో మైక్రో సిస్టమ్స్ కానివ్వండి, కార్ట్రేట్ కానివ్వండి, చాలా కంపెనీస్ పోస్ట్ చేసే రిజల్ట్స్, వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఈరోజు కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయిందనమాట. ఆల్మోస్ట్ 156 పాయింట్స్ డౌన్ అనేది నిఫ్టీ క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మార్నింగ్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ అంతా కూడా అప్ టు 10, 11, 12 దాకా కూడా మనకి 24,800 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ఓవరాల్ మనం మార్కెట్ ట్రెండ్ చూస్తే కనుక మార్కెట్ అయితే కనుక డౌన్ సైడ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో 25,000 సపోర్ట్ అని చెప్పుకున్నాం. ఈ రీజన్ బ్రేక్ అయితే మార్కెట్స్ పడవచ్చు 24,700, అలాగే 24,500 నెక్స్ట్ సపోర్ట్స్ అని చెప్పుకున్నాం. ఈరోజు మనకి 24,700 సపోర్ట్ కూడా బ్రేక్ అయిందనమాట. నెక్స్ట్ ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి సో నిఫ్టీకి 24,500 అనేది నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఒకవేళ మార్కెట్ రేపు కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ రీజన్ టెస్ట్ చేసి అరౌండ్గా 24,500 నుంచి 24,550 రీజన్ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే మార్కెట్లో రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్ సెల్ ఆఫ్ అనేది మనకి కనిపించే ఛాన్స్ ఉంది. ఈజీగా మనకి 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది గైస్. ఒకవేళ 24,500 దగ్గర సపోర్ట్ అనేది బ్రేక్ అయితే కనుక. సో లేదు ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఏదైనా ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 మంత్ మనకి ఇక్కడ సస్టైన్ అయింది కాబట్టి సో ఈ రీజన్ దగ్గర మనకి రివర్సల్ వస్తే అప్పుడు మళ్ళీ కూడా మనకి 24,700, 24,900, 25,000 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మంత్లీ ఎక్స్పైరీస్ నియర్ ఉన్నాయి కాబట్టి కొంత సో వాలటిలిటీ మార్కెట్స్ నడిచే ఛాన్సే ఎక్కువ ఉంది గైస్. సో దాని ప్రకారం సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాగే రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ కూడా మనం క్లియర్గా ఏదైతే చెప్పుకున్నాం 82,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈరోజు కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. మనం ఎస్టర్డే వీడియోలో కూడా సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ మార్కెట్ పడితే కనుక 80,800 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పాం. అప్రాక్స్గా అదే రీజన్ దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 80,500, అలాగే నెక్స్ట్ మనకి 79,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా పడితే సో సెన్సెక్స్ వచ్చేసరికి మనకి 79,000 లెవెల్స్ దాకా కూడా మనకి ఫర్దర్ డేస్లో మనకి పడే ఛాన్స్ ఉంది. రేపు మనకి సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఖచ్చితంగా సో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. బట్ సో ప్రీమియమ్స్లో అంత మూమెంటం, హెవీ మూమెంటం అనేది లేదు గైస్. మార్నింగ్ అంతా మీరు చెక్ చేస్తే కనుక ప్రీమియమ్స్ అన్ని డికే అవ్వడం జరిగింది. ఆఫ్టర్నూన్ కొంత సెల్ ఆఫ్ కనిపించి మళ్ళీ ప్రీమియమ్స్ బాగా పెరిగాయి అనమాట పుట్ సైడ్. సో మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఈ రీజన్ కనుక రేపు బ్రేక్ అయితే, ఎందుకంటే 80,800, 700, 800 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ బ్రేక్ అయితే ఇమీడియట్గా మనకి 80,500 సో ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. కొంత వాలటిలిటీ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి గైస్. సో ఇవి మనకి సో మేజర్ సపోర్ట్స్ అనమాట. అలాగే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి సో 81,000 పైన ఒకవేళ రివర్సల్ వచ్చి సస్టైన్ అయితే కనుక మళ్ళీ 81,800 నుంచి 82,000 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట రేపటి కోసం. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. కంపెనీ వచ్చేసరికి మెస్డాక్ అనమాట. ఆఫ్టర్ మార్కెట్ తర్వాత మెస్డాక్ అనేది రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. సో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 35% పడింది అనమాట. రెవెన్యూ కొంత పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక 11.4% అరౌండ్గా పెరిగింది. ఎబిడిటా కూడా 53% పడిందనమాట. మార్జిన్స్ కూడా పడ్డాయి. ఓవరాల్గా రిజల్ట్స్ అనేవి కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఓవరాల్ స్టాక్ ట్రెండ్ కూడా మనం చూస్తే కనుక కొంత సో డౌన్ సైడ్ ఉందన్నమాట. ఫర్దర్గా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. డిఫెన్స్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. బట్ బెస్ట్ టైం స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఒకవేళ పెట్టుంటే కనుక సో భయపడకండి. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది 1 to 2 days ఉంటుంది. మార్కెట్స్ కొంత సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నాయి కాబట్టి స్టాక్స్ కూడా పడుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మార్కెట్లో మంచి రివర్సల్ రాగానే మంచి కంపెనీస్ అన్నీ కూడా రివర్స్ అవుతాయి. ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక. సో ఇది మనకి మెస్డాక్ గురించి అనమాట. మెస్డాక్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనకి అదానీ గ్రీన్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 3% దాకా కూడా పెరిగిందనమాట. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 31% దాకా కూడా
పాజిటివ్ అనేది కనిపించింది అనమాట. రెవెన్యూ కూడా 36% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక రెవెన్యూలో కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. ఎబిడిటా కూడా చాలా బాగా పెరిగింది. మార్జిన్స్ కూడా మార్జిన్స్ స్లైట్ డౌన్ ఉన్న ఓవరాల్గా మనకి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అదాని గ్రీన్ కొంత పాజిటివ్లోనే ఈరోజు క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ఈవెన్ నెగిటివ్ మార్కెట్లో కూడా కొంత పాజిటివ్గానే స్టాక్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. సో ఓవరాల్గా అదాని గ్రీన్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గైస్. సో చాలా మంది ఈ పర్టికులర్ స్టాక్ గురించి అడిగారు అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో రిజల్ట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక 18.5 crores అరౌండ్గా నెట్ ప్రాఫిట్ చూపించింది అనమాట. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ చూపించింది. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 46% దాకా కూడా ఇంప్రూవ్ అయింది అనమాట. ఎబిడిటా కూడా ఆల్మోస్ట్ 84% అనేది ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా చాలా బాగా పెరిగాయి. సో ఓవరాల్గా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అపోలో మైక్రో సిస్టమ్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి కార్ట్రేడ్. మార్నింగే మనకి ఈ కంపెనీ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. అరౌండ్ 9:30 10:30 టైంలోనే మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 94% దాకా చూపించింది అనమాట పాజిటివ్గా. రెవెన్యూ కూడా చాలా బాగా గ్రో అయింది. ఎబిడిటా కూడా 98% అరౌండ్గా గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా కార్ట్రేడ్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అలాగే లాస్ట్ కంపెనీ వచ్చేసరికి బెల్. ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ టైం అరౌండ్గా మనకి బెల్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. బెల్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ 28% దాకా కూడా పెరిగిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 5% దాకా కూడా పెరిగింది. ఎబిడిటా కూడా 32.4% అరౌండ్గా పెరిగింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. బెల్ కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఈరోజు పోస్ట్ చేసింది అనమాట. ఈ క్వార్టర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక. ఓవరాల్గా ఇవన్నమాట మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసినవి. వీటిలో బెల్ కానివ్వండి, లేకపోతే మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ కానివ్వండి, అలాగే అదాని గ్రీన్ కానివ్వండి, చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి అనమాట. అలాగే కొన్ని స్టాక్స్ గురించి ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. గోద్రేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి చెప్పమన్నారన్నమాట. స్టాక్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. కంటిన్యూస్గా పడింది అనమాట. సపోర్ట్ చూస్తే కనుక మనకి 1100 స్ట్రాంగ్ సపోర్ట్, 1050 నుంచి 1100 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ రివర్సల్ వస్తే ఈ రీజన్లో వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అలాగే శక్తి పంప్స్ గురించి కూడా సేమ్ పర్సన్ అడిగారన్నమాట. ఇది కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్. 1000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ తీసుకొని అక్కడి నుంచి స్లైడ్గా ఎవ్రీడే పడుతుంది అనమాట. 900 సపోర్ట్ ఈరోజు బ్రేక్ అయింది. అందువల్ల షార్ప్ సెల్ ఆఫ్ కనిపించింది మార్కెట్ నెగిటివ్ ఉండడంతో. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 840 నుంచి 850 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద ఉంది గైస్. అలాగే కొన్ని పాజిటివ్ స్టాక్స్ చూస్తే కనుక ఈరోజు లారస్ ల్యాబ్ ఆల్మోస్ట్ 5 to 6% దాకా కూడా పాజిటివ్గా మూవ్ అయింది. ఆఫ్టర్ చాలా టైం కన్సోలిడేషన్ తర్వాత ఆ రీజన్ 840 రీజన్ బ్రేక్ అయిన తర్వాత మంచిగా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ కూడా చాలా మంచి పాజిటివ్గా ఉంది గైస్. అలాగే టీఐ గురించి కూడా మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఈరోజు కూడా 490 రీజన్ నుంచి 520 దాకా కూడా వెళ్ళిందనమాట. ఓవరాల్గా ట్రెండ్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉంది గైస్. ఇది కూడా మీరు వాచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట మార్కెట్ అనాలిసిస్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. ఇవన్నమాట క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.